ఈ వీక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఎలిమినేషన్ జరిగింది. బర్నీ గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ మొత్తం ఫుల్ షాక్ లో ఉన్నారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ మనకి లీస్ట్ ఓటింగ్స్ టూ దివ్యాకి అండ్ రాము రాథోడ్కి లీస్ట్ ఓటింగ్స్ ఉన్నాయి. మనం అనుకున్న విధంగానే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్, బికాస్ బర్నీ గారు ఎలిమినేట్ అవుతారని ఎక్కడా అనుకోలేదు, కానీ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఫస్ట్ నుంచి మనకు సేవింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్ మనకి సుమనన్న అయితే సేవ్ అయిపోయారు, నెక్స్ట్ దివ్య సేవ్ అయిపోయింది, తనుజ సేవ్ అయిపోయింది, డెమోన్ పవన్ కి కూడా లీస్ట్ ఓట్స్ ఉంది కానీ డెమోన్ పవన్ కూడా సేవ్ అయిపోయాడు. ఫైనల్ గా మనకి మిగిలింది బర్నీ గారు అండ్ రాము. ఇక్కడి నుంచి తనుజ అసలు మామూలు ఏడుపు కాదండి, ఎక్కి ఏడుస్తుంది. బికాజ్ ఏంటి అంటే, అక్కడికి నాగ్ సార్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కూడా మాట్లాడారు. ఎందుకు అనేసి అంటే, నాకు నాన్న వెళ్తారు అనిపిస్తుంది, వైల్డ్ కార్డ్స్ వచ్చాక నేను నాన్నతో బాగా మాట్లాడలేదు. అది ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. హౌస్ అందరు కూడా ఫుల్ షాక్ లో ఉన్నారనమాట. రాము రాథోడ్ కూడా, ఎందుకు అంటే రాము రాథోడ్కి బర్నీ గారికి కూడా చాలా మంచి బాండే ఉంది. సో ఆయన కూడా, రాము రాథోడ్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అనమాట. బర్నీ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకు అంటే ఆయన ఎలిమినేట్ అవుతారు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య ఫుల్ ఏడుపు, నిజంగానే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. లాస్ట్ వీక్ మనకు శ్రీజ ఎలిమినేషన్ అన్ఎక్స్పెక్టెడ్, ఈ వీక్ బర్నీ గారు వెళ్ళిపోతారు అనేది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఏంటి అంటే, ఆల్రెడీ మనకు తెలుసు టాస్క్లు ఆడి లాస్ట్ ఫైనల్ గా విన్ అయ్యి ఇమాన్యువల్ ఏమో బ్రహ్మాస్త్రాన్ని గెలుచుకున్నాడు. సో ఫైనల్ గా అదేమన్నా యూస్ చేస్తారేమో అన్న ఇది కూడా ఉన్నింది, బట్ కానీ లేదు. ఫైనల్ గా అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. హౌస్ అంతా షాక్ లో ఉన్నారు, ఆడియన్స్ కూడా చాలా షాక్ అవుతారు అనుకుంటా, బికాస్ ఎలిమినేషన్ ఆయన బయటకు రాగానే ఇన్ని రోజులు ఒక బాండ్, ఫస్ట్ నుంచి తనుజాది అండ్ బర్నీ గారి బాండ్ చూస్తూనే ఉన్నాం. మేబీ మధ్య మధ్యలో అంటే ఫాదర్ మీద ఎలా అలుగుతారో అలా జరిగింది, గేమ్ మీద సపోర్ట్ చేయనప్పుడు బాండ్ 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 అనేసి. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి బర్నీ గారి మీద పడడం, అంటే ఆయన బాండ్స్ తోనే ఉంటున్నాడు, దానివల్లే గేమ్ పడిపోతుందని చెప్పడం. మేబీ ఆ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఫైనల్ గా ఆయన అయితే ఎలిమినేట్ అయ్యారు. తనుజ అయితే ఇంకా అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఫీల్ అవుతుంది అనమాట. దివ్య కూడా ఫుల్ ఏడుపు, బికాజ్ ఎందుకంటే తనకు వచ్చినప్పటి నుంచి అటాచ్ అయిన పర్సన్ అంటే బర్నీ గారే. ఇప్పుడు బర్నీ గారు వెళ్ళిపోయారు అంటే తన సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే, హౌస్ లో అలోన్. తనూజ కన్నా తనూజకి బాధ ఉంటుంది, బట్ స్టిల్ కాకపోతే తనూజకి ఇంకొక సర్కిల్ ఉంది. ఇమాన్యువల్ ఉన్నాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డెమాన్ పవన్, రీతు, వీళ్ళంతా ప్లస్ తను వైల్డ్ కార్డ్స్ తో కూడా మంచిగానే ఉంది. మేబీ కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసాక తన గేమ్ ని చేంజ్ చేసుకుంటుందేమో, అది వేరే విషయం. బట్ దివ్య మాత్రం హౌస్ అందరూ తనకి ఆల్మోస్ట్ అగైన్స్ట్ గా ఉన్నాడు. ఈ మధ్య రేషన్ మేనేజర్ గా ఉన్నప్పటి నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్ తో కొంచెం కమ్యూనికేషన్ గానీ ఇది అయ్యింది. దివ్య కూడా చాలా ఫీల్ అయింది అనమాట. అంటే నేను వెళ్ళిపోతాను మీరు ఉండండి అన్నంత ఫీల్ అయింది, బికాస్ తనకి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి మంచి బాండ్ ఉంది. అండ్ ఆయన వెళ్తారు అని కూడా అనుకోలేదు. ఇంకేంటి అంటే, ఇమాన్యువల్ మేబీ మొన్న బర్నీ గారు డిస్కస్ చేశారు కదా, లైక్ నేను ఏ సిచ్యువేషన్ లో ఉంటే నాకు హెల్ప్ చేస్తావా అని అడిగారు అని సంజనా గారితో డిస్కస్ చేశారు కదా. మేబీ బర్నీ గారు కూడా హోప్ చేసి ఉండొచ్చు, అంటే ఇమాన్యువల్ ఏమైనా సేవ్ చేస్తాడేమో అనేసి. బట్ సేవింగ్ జరగలేదు, ఎలిమినేషనే జరిగింది. ఓకే, బికాస్ మనకి ప్రతి వీక్ ఎలిమినేషన్ అనేది కామన్ కాబట్టి. కాకపోతే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్. దీని తర్వాత అంటే బర్నీ గారు అంటే మనకు ఒక ఫ్యామిలీ ట్రీ ఏర్పడింది అనమాట. ఒక చెల్లి, కూతురు, కొడుకు, అల్లుడు అన్నట్లు ఒక బాండ్ లాగా, పెదరాయుడు ఫ్యామిలీ లాగా ఏర్పడింది. సో ఆయన ఎలిమినేషన్ తో ఎవరు బాండ్స్ ఏమవుతాయి, నెక్స్ట్ వాళ్ళ గేమ్ ఎలా ఆడబోతారు, బికాస్ దివ్య తనుజాతో ప్యాచప్ అవుతుందా, లేకపోతే అంటే ప్యాచప్ అయ్యి మళ్ళీ విడిపోవడం ఇలా జరుగుతుందా, లేకపోతే గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది. అండ్ బయటకు వచ్చేసాక కూడా ఆయన మీద, అంటే ఆయన ఇన్ని రోజులు బాండ్స్ పాప మా భారం భుజాల మీద ఎలా పెట్టుకొని గేమ్ ఎఫెక్ట్ చేసుకున్నారో, ఆ ట్రూ బాండ్స్ అనేది వాళ్ళకు కూడా ఉందా లేదా ఆయనకి బయటకు వచ్చాక అర్థమవుతుంది, బికాస్ బయటకు వచ్చాక ఎలాగో ఎపిసోడ్స్ చూస్తారు కాబట్టి. బట్ ఈ వీక్ ఈ ఎలిమినేషన్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.